పుస్తకం పేరు అష్టావక్ర. రచయిత యండమూరి వీరేంద్రనాథ్. 1వ భాగం. అష్టావక్ర. అతడు తనలోని 23 అంశాల్ని తీసుకొని తన పరిమాణంతో పోల్చుకుంటే దానికి 1,00,000 రెట్ల దూరాన్ని పయనించే లక్ష్యంతో వేగంగా ఆమెను చేరుకుంటున్నాడు. ఆమె తనలో 23 అందాల్ని నిక్షిప్తపరిచి స్వాతిజల్లు కోసం ముత్యపు చిప్పలా వేచి ఉంది. 23లు కలిసి ఒక సజీవాకృతి ధరించబోయే సమయాన పర్వతాంతర్భాగాల్లో సముద్ర జలనిధి క్రింద, అడవుల్లో అట్టడుగున అలముకున్న చెత్తా చెదారం క్రింద, ఎండుటాకుల అడుగున, ఎక్కడో ఏమోలో ఎవరో బద్ధకంగా నిట్టూర్చిన ధ్వని. ఎగురుతున్న పక్షులుకూడా తమ పయనాన్నాపి కిందకి చూశాయి. గడ్డిపరకలు తింటున్న ఒక లేడిపిల్ల ఎవరో తరిమినట్టు పరుగులు తీయటం ప్రారంభించింది. మందనుండి విడివడి దూరంగా వచ్చిన గొర్రెపిల్లని కనురెప్పపాటులో మింగి బద్ధకంగా చెట్టుకు చుట్టుకొని పడుకున్న కొండచిలువ కూడా సుషుప్తావస్థ నుంచి ఎవరో లేపినట్టు హడావుడిగా లేచి మరింత పైకి వెళ్ళింది. ఒక్కసారిగా పక్షుల హడావిడి, ఉన్నట్టుండి కోతుల అలజడి, వీటితో అక్కడ అకస్మాత్తుగా సృష్టి చైతన్యవంతమైంది. భూమి పొరల్లో ఎప్పుడో ఎక్కడో నిక్షిప్తమైపోయిన 2 కళేబరాలు. ఒరిస్సాలో, బిస్తాలో ఎవరో కాస్త కదిపినట్టు ఒకేసారి కదిలినవా? భూమినుంచి పైకి పొడుచుకు వచ్చిన అరచేతులు, కాలగర్భంలో నుసి అయినవి తిరిగి ఆకృతి ధరించినట్టు గాలిలో ఊగినవా? అనంతానంత విశ్వంలోంచి, శూన్యంలోంచి, గాలిపొరల అవతల్నుంచి వస్తున్న తమ అధిపతికి ఆహ్వాన సూచకంగా చేతులు ఊపినవా? ప్రపంచమంతా ఏదో ఇబ్బందిగా లిప్తపాటు అలజడి చెందిన క్షణం. కేవలం కొందరు మాత్రమే ఆనందంతో పైశాచిక నృత్యం జరిపిన క్షణం. అంగుళంలో 300వ వంతు మాత్రమే ఉన్న అతడు చిన్న తల, పెద్ద తోక వేసుకొని చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేల మైళ్లు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికి నిలుపుకుంటూ ఆమెని చేరుకున్నాడు. జైగోట్ ఒక శుక్లకణం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి 23ని 23 జతలు చేసే సమయాన, అదే సమయాన ఆ గర్భంలో నిక్షిప్తమవటం కోసం సుషుప్తిలోంచి నెమ్మదిగా కనులు విప్పింది కాశ్మోరా. ఆ పిండానికే ప్రాణంబిస్తే 9 నెలల తర్వాత పుడతాడు. ప్రపంచాన్ని ఏలటానికి, భీభత్సం సృష్టించటానికి కాశ్మోరా అంశగల అష్టావక్ర. భవిష్యత్తులో ఒకరోజు అరేబియా సముద్రపు కెరటాలు కొండ ఎత్తున లేచి వేగంగా వచ్చి తీరానికి కొట్టుకుని మధ్యకి విరుగుతున్నాయి. ఆ చప్పుడికి భవనాలే కదిలిపోయేటట్టున్నాయి. మెరీన్ డ్రైవ్ మీద వెళుతున్న కార్లవాళ్లకి సముద్రం వైపు చూడటానికి భయంగా ఉంది. 10 అడుగుల తర్వాత సముద్రం మీద ఏముందో కనబడటం లేదు. ఆకాశం మీదనుంచి సముద్రం మీదకి తెల్లటి దారాలు వదులుతున్నట్టుంది వర్షం. ఓషన్ వ్యూ నర్సింగ్ హోం, బొంబేలోకెల్లా పెద్దదైన ఆస్పత్రి, మొదటి అంతస్తు. మూసి ఉన్న కిటికీ తలుపు సందుల్లోంచి బయట వాతావరణం లోపల పరిస్థితిని మరింత భీతావహం చేయటానికి ప్రయత్నం చేస్తోంది. ఉరిమిన చప్పుళ్ళు లోపలికి లేలగా వినపడుతున్నాయి. కరెంటు పోయి చాలాసేపైంది. జనరేటర్ పనిచేస్తూ ఉంది. భారతదేశపు అత్యుత్తమ గైనకాలజిస్ట్ డాక్టర్ మిస్సెస్ పరాంజిపే నుదుట చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. దాదాపు అరగంట నుంచి ఆవిడ తన శాయశక్తులా ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. ఆమెకు సాయం చేస్తున్న 2 డాక్టర్లు పానిక్ అవుతున్నారు. డాక్టర్ పరాంజిపే ఇంజెక్షన్ తీసుకుంది. పక్కనున్న టీవీ స్క్రీన్ మీద రోగి కడుపులో శిశువు తాలూకు ఎక్స్రే స్పష్టంగా కనిపిస్తోంది. శిశువు కాదు, కవలలు. 2 తలలు, 2 శరీరాలు కనబడుతున్నాయి. అందుకే ఈ కాన్పు కష్టమవుతుందని ఆమెకి ముందే తెలుసు. ఫలితంగా ఏమీ కంగారు పడకుండా ఇంజెక్షనివ్వటానికి ప్రయత్నించింది. అంతలో ప్రతిమా అగర్వాల్ ఉన్నట్టుండి బాధ తగ్గిపోయి హాయిగా రిలాక్స్ అయింది. అప్పటివరకు ఉన్న అమితమైన నొప్పి అకస్మాత్తుగా పోయింది. కాని అదే ప్రమాదం. అనుభవజ్ఞురాలైన డాక్టర్ క్షణంలో జరిగిందేంటో గ్రహించింది. గర్భంలో శిశువుని కుషన్లాగా జాగ్రత్తగా కాపాడే ఉమ్మనీటి సంచి పెంకులా పగిలిపోయి శిశువు ఆ నీటితో సహా గర్భంనుంచి కడుపులోకి ప్రవేశించింది. దేన్నైతే పూర్వులు పిండం ఎగదట్టడం అంటారో, ఏం జరిగితే మామూలు చోటైతే Sample complete. Ready to continue?